అట్టి నీచ రాజకీయ సంస్కృతి పరాకాష్ట ఒంగోలులో జరిగిన సంఘటన. తప్పు వాళ్లే చేశారు, మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓట్లడుకునే హక్కు ప్రాథమిక హక్కు. అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సొంత కోడలు గారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతూ ప్రజా మద్దతును కూడగట్టిన సందర్భంలో చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వాలంటరీ వంకతో గొడవ పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని విధుల్లో లేకుండా చేయటం మొదటి పాపం. అది 1వ తారీఖు మనకు కనపడింది. ఈ రోజున స్వచ్ఛందంగా రాష్ట్రంలో అనేక మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును ప్రకటిస్తున్నారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గమనించాలని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బతికుండేదా, లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బతికుండేదా? ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం, ఓ సౌమ్యంగా, ఓ సౌమ్యుడిగా, ఓ నిదానస్తుడిగా, పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం ఈ రోజున 25,000 మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారిపించుకొని, అది పోతురాజు కాలువ డెవలప్మెంట్ కానివ్వండి, డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు కానివ్వండి, ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి, ఆయన గుళ్లకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చిన విధానం కానివ్వండి, లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు, జనార్దన్ ఏం చేశాడో డిబేట్కి రమ్మన్నాం. ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం. ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి, మాకున్న హక్కులేమిటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా, రౌడీజాన్ని ప్రోత్సహించాడా, లేదా మీరు ఇప్పుడు రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురిగొల్పుతుంటే చూస్తూ ఊరుకోం. మేము చెబుతున్నాం అధికారులకు కూడా, ఈ 30 రోజుల సంధి కాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి, లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి, లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నింటినీ మేము గమనిస్తున్నాం. మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మాకు పెన్నులు ఉన్నాయి, మేము రాసుకోగలుగుతాం, మాకు బుర్రలు ఉన్నాయి, మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, అందరినీ గుర్తుపెట్టుకుంటాం. కానీ నేను సభాముఖంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 2024లో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రూపాన్ని మార్చమని నేను ఆలోచిస్తున్నాను. కార్యకర్తలకు ఈ రోజున మీరు ఇచ్చిన మనోబలం, మీరు నిలబడిన విధానం జిల్లా వ్యాప్తంగా అది మా అందరికీ ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన సర్వతోముఖ అభివృద్ధి ఒంగోలులో జరిగింది, అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. 7 అసెంబ్లీలు మరియు పార్లమెంటు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసు కాబట్టే ఓట్లు అడగడానికి ఎండకొచ్చిన వాళ్ళని అడుక్కోవటం అనే అధమ స్థాయి రాజకీయానికి దిగజారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చెప్తూ, మరి మా శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు పెట్టాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వాసు గారు 3.5 గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు. ఈ రోజు మళ్ళీ ఉద్యోగస్తులైన కొంతమంది ఫోన్లు వస్తున్నాయట, మళ్ళీ రమ్మని స్టేషన్కి రమ్మని. ఇంతటితో ఆపేస్తే మంచిది, దయచేసి రెచ్చగొట్టొద్దని ఈ విధంగా మీ ద్వారా మనం చేస్తున్నాం.